చాలా బాగుంది. మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది కంపల్సరీ విజయ్ దేవరకొండకి ఇప్పుడున్న జనరేషన్కి పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చాడు అన్నమాట. చాలా బాగుంది మూవీ, మంచిగా ఉంది. అసలు ఇప్పుడున్న కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎలా ఉండాలి, కుటుంబం బాధ్యతలు అనేది పర్ఫెక్ట్గా తీశాడు. టైటిల్కి 100%. ఇంకోటి ఏంటంటే ఇది విజయ్ దేవరకొండకి కంపల్సరీ ఒక బ్రేక్ త్రూ మూవీ. లాస్ట్ మూవీకి డిసప్పాయింట్ అయ్యాడు. ఈ మూవీ మాత్రం 100% అతనికి అప్రిషియేషన్ వస్తుంది. దీంతో పాటు మళ్ళీ ఆయన స్టార్ పవర్ కూడా ఇంకా ఎక్కువ రేంజ్లో పెరిగిపోతుంది. చాలా ఇది పెద్ద హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా. దీనికి తిరుగులేదు. ఇక ఈయన మళ్ళీ రెండోసారి ఈయన మళ్ళీ నిలదొక్కున్నాడని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. గీతా గోవిందం కన్నా చాలా బాగుంది సినిమా. రియల్లీ ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అయ్యి వచ్చే సమస్య లేదు, అంత బాగుంది సినిమా. రొమాన్స్ అన్నీ ఉన్నాయి. 100%. ఇంకా దానికన్నా ఇంకెక్కువ కొడతాడు. 200 crores అయితే మీరు చెప్తున్నారు, చాలా చిన్న మాట, ఇంకా చాలా ఎక్కువనే కొడుతుంది. ఇది ఇక్కడనే కాదు, ఈవెన్ ఓవర్సీస్లో కూడా చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. ఇది వండర్ఫుల్ మూవీ. ఎవ్రీబడి ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. టికెట్ నాకు దొరికా సినిమా చూడలే అని చెప్తారు. విజయ్ దేవరకొండ సినిమా చూడకుండా నేను ఉంటానా? సినిమా లైగర్ సినిమా అంత ఫెయిల్ అయితేనే, అంత అటర్ ఫ్లాప్ అయితేనే చూసిన వ్యక్తిని 2 సార్లు. అలాంటి విజయ్ దేవరకొండ సినిమా ఏంటి? బాలయ్యకి విజయ్ దేవరకొండ పోలిక పెట్టకయో, నీ తమ్మేల కోసం నన్ను వాడుకోకు. క్లియర్గా చెప్తున్నాగా, ఫ్యామిలీ స్టార్ సినిమా అనేది చాలా బాగుంది. ఒక నీట్ సబ్జెక్టు, మంచి సబ్జెక్ట్ అన్నమాట. మిడిల్ క్లాస్ అనా కంటెంట్ చెప్తున్నాగా, ఉత్సాహదా చెప్తున్నాగా. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అంటే నిజంగా మిడిల్ క్లాస్ ఎలా స్ట్రగుల్స్ పడుతుంది, ఎలా మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే ఎదగలేమా ఏంటి, మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే సంపాదించలేమా అంటే ఏందో అనుకున్నా. అంతకు మించి ఉంది సినిమా, చాలా బాగుంది. నిజంగా నాకు ఒకటే అనిపించింది, అంటే విజయ్ దేవరకొండ కొన్ని మాటలు చెప్పి ఆ మాటల వల్ల కొద్దిగా బ్లేమ్ అవుతుంది, కానీ లేకపోతే మాత్రం సినిమాలు 100కి 200% అయితే చాలా బాగుంటాయి. అదే లాస్ట్ టైం లైగర్ సినిమా ఒకటే డిసప్పాయింట్ చేసింది, కానీ ఇప్పుడైతే ఈ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అసలు ఎవ్వరు మిస్ కావద్దు. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. లవ్ స్టోరీ కానీ, అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ కానీ, జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, సెకండ్ హాఫ్కి ఎన్ఎల్ కిషోర్ టైమింగ్ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. పంచ్ డైలాగులతో పాటు నిజంగా సెంటిమెంట్ కూడా చాలా బాగుంది భయ్యా. సాంగ్స్ అయితే వండర్ఫుల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ ఇట్టు కొట్టేశాడు. చాలా ఇప్పుడు ఏంటంటే 2 సినిమాలు ఫ్లాప్ అయిన, ఈ సినిమాతో మాత్రం భారీ ఎత్తున ఇట్టు కొట్టాడు. చాలా బాగుంది. చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలనిపించింది. సూపర్ అన్న మూవీ అయితే బాగుంది. ముద్దులు ఉన్నాయి. నీ కూడా ఒక లిప్ లాక్ ఉంటామంటే ఇంటర్వెల్ బిఫోర్ ఒక సాంగ్, ఒక కిస్ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఇంకా ఆ కిస్ అంటే విజయ్ దేవరకొండ ముద్దు పెట్టుకున్న అమ్మాయి ఉండదు, ప్రతి ఒక్కరు ముద్దు పెట్టుకుంటారు. అది మాత్రం కామన్ అయిపోయింది. ఏ సినిమాలో అయినా విజయ్ దేవరకొండ సినిమాలో మాత్రం కామన్ అయిపోయింది అన్నమాట కిస్ సీన్ అనేది. ఇందులో కూడా కిస్ సీన్ ఉంది. సూపర్ భయ్య, ప్రతి ఒక్కరు చూస్తారు, కనెక్ట్ అవుతుంది సినిమా మాత్రం. ఎక్కడ బోర్ అయితే లేదు, నాకైతే బాగా అనిపించింది. క్లైమాక్స్ ఫైట్ అయితే వండర్ఫుల్ ఫైట్. నిజంగా హీరోయిన్ కోసం ఆ ఫైట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు నిజంగా లవర్స్ ప్రతి ఒక్కరు కూడా హీరోగా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది భయ్య, లవర్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మంచిగా ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.